ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో అయితే హనుమాన్ భక్తులు అయితే మాలలు అయితే వేసుకోవడం జరుగుతుంది. ఈరోజు అయితే మనమైతే తడగొండ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అయితే హనుమాన్ దీక్షా పరులు అయితే ఉన్నారు. ఈ నెల 29 నుంచి అంటే ఈ నెల 30 నుంచి 1వ తారీఖు వరకు అయితే పెద్ద హనుమాన్ జయంతిని అయితే నిర్వహిస్తున్నారు కొండగట్టులో. ప్రస్తుతం దీనికి సంబంధించి కలెక్టర్ యాస్మిన్ బాషా అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 29 సాయంత్రం అఖండ పుణ్యవచనంతో పాటు కార్యక్రమం అయితే మొదలవుతుంది. అలాగే 1వ తారీఖు అయితే ప్రస్తుతం అయితే తీర్థ ప్రసాద వితరణతో అయితే ముగుస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల పూజా కైంకర్యాలు అయితే నిర్వహిస్తారు. కొండగట్టుకి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది హనుమాన్ దీక్షాపరులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది మీరు వేసుకొని, అంటే ఎలా ఉంటుంది? ఈరోజు వేసుకున్నాను. ఈరోజు వేసుకున్నాం మేము స్వాములము. దాదాపు ఒక 23 మంది హనుమాన్ మాల ధరించుకోవడం జరిగింది. ఎక్కడంటే ధర్మపురి వెళ్ళి అక్కడ మాల వేసుకొని రావడం జరిగింది. అయితే ఈ మాల వేసుకోవడం అంటే ఇప్పుడు మనము భక్తి శ్రద్ధలతోని యొక్క హనుమాన్ మాల వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క హనుమాన్ వారి మీద భక్తితోని మాల వేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇప్పుడు 29 నుంచి 31 తేదీ వరకు పెద్ద జయంతి 1 వరకు పెద్ద జయంతి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సాంబులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోని జరుపుకుంటూ ఇప్పుడు ఈ యొక్క కొండగట్ట వెళ్తూ ఉంటారు, రోడ్లపైన వెళ్తూ ఉంటారు. ఎండని చూడకుండా భక్తి శ్రద్ధలతోని కాలు కాలుతున్నా కూడా పట్టించుకోకుండా ఈ యొక్క సాములు మాల ధరించిన వారు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే హనుమాన్ మాల వేసుకుంటే అలాంటి పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హనుమాన్ మాల ధరించడం జరిగింది. అంటే ఇందులో కూడా కొందరు 41 రోజు వేసుకుంటారు, కొందరు 21 రోజు వేసుకుంటారు, కొందరు వీళ్ళని బట్టి 11 రోజులు కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ హనుమాన్ మాల ధరించడం అనేది ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఎంతో శ్రేయస్కరం ఉంటుంది. అంటే కుటుంబాలు చల్లగా ఈ యొక్క హనుమాన్ వారి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి దేవుని యొక్క భక్తి భావంతో ఈ యొక్క మాల ధరించుకోవడం జరిగింది. ఇదేంటంటే ఈ మాలను మనము ఇష్టరీతిన కాకుండా ఒక భక్తి శ్రద్ధలతో ఒక విధానంగా చేసుకుంటూ పోతే పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా ప్రతిదానికి కూడా ఈ యొక్క మనం హిందువులం ఏవైతే ఉన్నావో హిందువులు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ మాల ధరించాలి. ఈ యొక్క హనుమాన్ కాకుండా ప్రతి దానిలో కూడా హిందువులం కాబట్టి ప్రతి హనుమాన్ మాల ధరించి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని చెప్పి. అంటే దీనిలో నియమ నిబంధనలు ఎలా ఉంటాయి? అంటే గురుస్వామి ఉంటారు, అంటే నియమ నిబంధనలు ఎలా ఉంటాయి? పూజా కైంకర్యాలు ఎలా నిర్వహిస్తారు? అంటే ఎటువంటి పూజలు నిర్వహిస్తారు రోజు అయితే? దీనికి గురుస్వామి గారు ఉంటారు. అంటే ఒకరు 2 సార్లు వేసుకున్న వాళ్ళు ఉంటారు, ఒకరు దాదాపు 20 సార్లు కూడా వేసుకున్న వాళ్ళు ఉంటారు. దీనికి గురుస్వాములు ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే పొద్దున్నే 4 గంటలకు లేచి భక్తి శ్రద్ధలతో స్నానాలు చేసి స్నానాలు ఆచరించి మరి హనుమాన్ గుడిలోకి వెళ్ళి అక్కడ పూజ నిర్వహించి యొక్క హనుమాన్ చాలీసా చదవడము, పూజ చేసుకోవడం, తర్వాత మళ్ళీ పొద్దున ఈ యొక్క ఫలహారం అంటే ఇదేంటంటే మధ్యాహ్నము 1కి భిక్ష సమయము, సాయంత్రము ఏదన్నా టిఫిన్ కానీ ఏదన్నా చేసుకోవచ్చు. మార్నింగ్ కూడా ఉదయం పూట కూడా ఏదైనా చిన్న టిఫిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఏంటంటే భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు కాబట్టి చాలా వరకు మంచి జరుగుతుందని చెప్పి మా సాముల యొక్క. అంటే మీరు ఎలా వెళ్తున్నారు ఇక్కడ నుంచి కొండగట్టుకి అయితే? అంటే ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి కొండగట్టు? దాదాపు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్ళేవారు నడుచుకుంటూ వెళ్తారు. కొందరు వెహికల్ మీద వెళ్తారు, కొందరు బైక్ల మీద. వాళ్ళు ఏంటంటే వారు మొక్కుకున్న విధానం బట్టి ఇక్కడ జరుగుతూ ఉంటే వెళ్తూ ఉంటారు. కానీ చూస్తూ ఉంటే ఎండ కాలుతున్నా కూడా ఈ ఎండలను కూడా లెక్క చేయకుండా ఈ రోడ్లపైన వెళ్తూ ఉంటాయి. వారు ఎప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఏం జరిగేది కూడా తెలియదు కదా. కానీ ఎందుకంటే అక్కడ హనుమాన్ స్వామి ఉన్నారు కాబట్టి, అందరూ ఉన్నారు కాబట్టి ఎలాంటివి జరగకుండా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామని చెప్పి తెలియదు. అంటే మరోవైపు అంటే పోలీస్ శాఖ కావచ్చు, అంతేకాకుండా కలెక్టర్ యాస్మిన్ బాషా సైతం కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. దూరం నుంచి వచ్చే భక్తులు అయితే కొంతవరకు అయితే రేడియం స్టిక్కర్స్ కావచ్చు, ఇతరత్ర అయితే వేసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. ఎందుకంటే రాత్రిపూట ప్రయాణాలు సైతం చేస్తుంటారు, హెవీ వెహికల్స్ అయితే వస్తుంటాయి కదా. దీన్ని ఉద్దేశించి అయితే కొన్ని జాగ్రత్తలు అయితే సూచిస్తున్నారు. అంతేకాకుండా వీలైతేనే నడవాలి, లేదంటే అనేక ఇప్పుడు ఎండలు అయితే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంతవరకు అయితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి గతంలో చూసినట్లయితే కొండగట్టుకు సంబంధించి కొంత నీటి కొరత ఉంది. అంతేకాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు అయితే ఇక్కట్లు పడ్డ పరిస్థితి అయితే మనం చూసాం. ఎందుకంటే ఎండలు అయితే అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే ఇప్పుడు రోడ్డు పైన వెళ్తూ ఉంటే సాములు వెళ్తూ ఉంటే వాళ్ళకు పెద్ద వెహికల్ వస్తుంటాయి. కాకపోతే కనిపించే వెనకాల బ్యాగ్ తలిగేస్తుంది. వాటికి స్టిక్కర్ లేకుంటే ఈ యొక్క వెహికల్ని కూడా
స్లోగా వెళ్ళడం, చూసుకుంటూ వెళ్ళడం, భక్తులను చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ కొండగట్టు పైన ఏంటంటే వారికి ఎవరికైతే స్వాములకు కావాల్సినటువంటి వసతి, నీటి వసతి కానీ, వారి యొక్క స్నానాలు చేయడానికి స్నానాల వసతి కానీ ఇవన్నీ కల్పించి వారి యొక్క హిందువుల యొక్క ఏవైతే ఈ స్వాములకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఖచ్చితంగా తీర్చాలి. ఎందుకంటే అక్కడ కావాల్సింది ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా నీటి వసతి అవసరం, స్నానాలు చేయడానికి కూడా అవసరం ఉంటుంది. దాదాపుగా ప్రభుత్వం వీటిపైన హిందువులకు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కదా, ఇంకా ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు మాకేం లేదు కానీ కొండగట్టు విరమల రోజు నాకైతే అక్కడ లైటింగ్ కానీ మళ్ళీ వాటర్ సరిపోతే మధ్య మధ్యలో తాగడానికి వాటర్ స్వాములకు అలాంటివి పెడితే సరిపోతుంది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మనకైతే అన్ని రకాల వసతులు అయితే కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి అయితే స్వాములు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరం చూసినట్లయితే కొంతవరకు నీటి ఎద్దడి అయితే ఉంది. అంతేకాకుండా కొంత దూర ప్రాంతాల నుంచే వస్తుంటారు. వారికి అయితే నీటి కొరతతో పాటు ఇతరత్ర కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి సైతం మనం చూస్తాము. అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే నడుచుకుంటూ వస్తారు. ప్రధానంగా అయితే ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ కొండగట్టు అంజనకైతే పయనమవుతున్న భక్తులు సైతం ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. కొందరు కాలినడకన వస్తే, కొందరు ఆ వెహికల్లో వస్తున్న పరిస్థితి సైతం మనం అబ్జర్వ్ చేయవచ్చు. దీనికి సంబంధించి అయితే అప్పటికే కలెక్టర్ యాస్మిన్ బాషా అన్ని సూచనలు చేస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత రేడియం స్టిక్కర్స్ అయితే బ్యాగులకు అంటేసుకోవాలని అయితే కొన్ని సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్తున్నారు. హిందువు ప్రతి ఒక్కరైతే ఏదో ఒక మాల ధరించాలి అని చెప్పేసి అయితే ప్రస్తుతం అయితే కొంత మనకున్న స్వాములు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నెల 29న ప్రారంభమై సాయంత్రం ప్రారంభమై 1వ తారీఖు వరకైతే పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.